ఎట్లా అనిపిస్తుంది తేజ? చాలా నేర్చుకున్నాం సార్. ఓకే ఓకే ఫ్రెండ్స్, అయితే ప్రెజెంట్ మనకి బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 44 బ్యాచ్ అయితే కంప్లీటెడ్. 44 బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి తేజ అని ఒక అబ్బాయి వచ్చారు. ఈయన మనకి ఎక్కడ రాజమండ్రి నుంచి వచ్చారు కదా. రాజమండ్రి అంటే మనకి యాక్చువల్లీ మీకు ఏపీ, బట్ ఇక్కడ హైదరాబాద్ కి వచ్చారు. ఇంత దూరం ఎలా వచ్చారు, ఆయన జర్నీ ఎలా జరిగింది, అసలు మన ఇన్స్టిట్యూట్ కి ఎలా వచ్చారు, ఇన్స్టిట్యూట్ ని మనం ఎలా చూస్ చేసుకున్నారు. చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే ఉంటాయి కాబట్టి మన ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకునే ఒక ప్రత్యేకత ఏమొచ్చింది, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన స్టార్టింగ్ ఎలా ఉన్నారు, ఆ తర్వాత కోర్స్ నేర్చుకున్న తర్వాత ఆయనకు వచ్చే వర్క్ ఎలా వచ్చింది, వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఒక ఫ్రెండ్స్ చూడండి. ఓకే తేజ, ఎలా వచ్చింది మన ఇన్స్టిట్యూట్, ఎలా వచ్చారు అసలు? నేనైతే ఫస్ట్ యూట్యూబ్ లో చూసి చూసారు. యూట్యూబ్ లో చూసి చాలా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫ్రెషరా ఏంటి మీ గురించి మీరు చెప్పండి. నేనైతే ఫస్ట్ నేను కాంబోస్ వేయడం, ఇది నార్మల్ ఓకే ఒక సీసీపీని తీసి మార్చడం ఇవే చేసేవాడిని సార్. నాకు బోర్డు అనేది ఇప్పడం తెలీదు, ఇంక బోర్డు వర్క్ ఏది చేయడం రాదు సార్. కాకపోతే నాకు బయట మార్కెట్ లో అయితే ఫస్ట్ బోర్డు నేర్చుకున్నకే వాల్యూ ఉంది సార్. బయట మార్కెట్ లో బోర్డు గురించి వాల్యూ ఎక్కువ జరుగుతుంది. ఎస్ సార్. మనకి సిపియు మీద, ఈఎంసీ మీద, బీక్యూఎస్ మీద నాకు అసలు అవగాహన లేదు సార్. ఓకే నేను ఈ ఇన్స్టిట్యూట్ టెక్నాలజిక్స్ ఇన్స్టిట్యూట్ ఎంచుకున్నాను సార్. ఎలా అసలు అంటే యూట్యూబ్ లో చూసినప్పుడు మన ఇన్స్టిట్యూట్ కాకుండా మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ మీకు కనిపిస్తాయి సార్. కానీ నేను కొంచెం అమౌంట్ పరంగా కొంచెం లేవు సార్. డబ్బులు కూడా చూసుకున్నారు. బడ్జెట్ కూడా బయట ఇన్స్టిట్యూట్ లో అయితే ఫీజు ఎక్కువ ఉంది సార్. ఎక్కడ చెప్పినా కంటెంట్ ఒకటే ఉంటుందని నేను వచ్చి చూస్ చేసుకున్నాను. ఓకే మరి వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, కంటెంట్ ఎలా ఉంది, డెప్త్ గా చెప్తున్నారా లేదా? ఏ సార్, రాకేష్ సార్ మీరు నాకు చాలా డెప్త్ గా చెప్పారు సార్. నాకు ప్రతి పిన్ టు పిన్ ఎక్కడైతే కంప్లైంట్ వస్తే ఏ లైన్ చెక్ చేయాలి, ఛార్జింగ్ ఏసీలో వస్తే ఏసీ కంప్లైంట్ ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఈఎంఎంసీ లో ప్రాబ్లమ్ వస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే సిపియు ప్రాబ్లమ్ ఉంటే మనకు పర్మిషన్ లైన్స్ ఎలా మొత్తం ప్రతిదీ పిన్ టు పిన్ నేర్చుకున్నాం సార్. ఓకే అంటే ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ చెప్పారు మీరు. ప్రాక్టికల్స్ ఎలా జరిగాయి? ప్రాక్టికల్స్ అయితే మార్నింగ్ అంతా క్లాస్ జరిగాయి సార్. మధ్య నుంచి ఆఫ్టర్నూన్ ప్రతిదీ కూడా ఏదైతే చెప్పారో దాని మీద ప్రాక్టీస్ చెప్పారు. ఓకే అంటే మీకు ఏమైనా మొబైల్స్ అయితే తెచ్చుకున్నారా? ప్రాక్టీస్ తెచ్చుకున్నాను సార్. 4 తెచ్చుకున్నాను సార్. 3-4 అంటే నార్మల్ గా పవర్ ఐసీ రీబోల్ చేస్తే ఫోన్ లో ఆన్ అయిపోయింది. అంటే ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నావు ఇప్పుడు? ట్రబుల్ షూట్ చేయడం అయితే మొత్తం నేర్చుకున్నాను సార్. ఎక్కడ ఏ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? అవును సార్. మనకి క్లాసెస్ ఎలా జరిగేవి అంటే ఇప్పుడు జనరల్ గా ఇన్స్టిట్యూట్స్ లో టైమింగ్స్ ఎలా ఉంటాయి? మరి నీకు ఎలా వచ్చి ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు ఇక్కడ? నేనైతే మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 1 సార్. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 నుంచి 8 వరకు ప్రాక్టీస్ చేసుకున్నాను. అంటే మార్నింగ్ 9 కి రావడంతో స్టార్ట్ అయిన క్లాసెస్ ఈవినింగ్ 8 వరకు ఉండేది. 8 వరకు ఉండేది సార్. ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు. ఓకే, ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు సెపరేట్ సీట్ ఏమైనా ఇచ్చారా? సార్ నాకు సీట్ ఇచ్చారు సార్. నాకు బ్లోయర్ మొత్తం దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం కూడా మీ దగ్గర ఉన్నాయి. టూల్స్ అన్ని మీ దగ్గర మాకు ఇచ్చారు సార్. టూల్స్ అన్ని ఫెసిలిటీ గా మనం ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, అంటే మనం ఇన్స్టిట్యూట్స్ లో ఫీజు అయితే కన్సల్ట్ చేస్తాము. ఫీజు తక్కువ ప్లస్ ఫెసిలిటీస్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. డీప్ లెవెల్ లో వెళ్తున్నాము. ప్రతి ఒక్కటి స్కెమెటిక్ లెవెల్లో క్లాసెస్ ఉంటాయి. ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ స్కెమెటిక్స్ లెవెల్లో ఇంటర్నల్ గా మదర్ బోర్డ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి వాటి గురించి మన ఇన్స్టిట్యూట్ కి వస్తే మీకు తెలుస్తుందండి. మన వీడియోస్ లో మేము పెట్టలేము అన్ని కూడా, ఎందుకంటే వీడియోస్ లో అన్ని కంటెంట్ ని రిలీజ్ చేయలేం. మీకు కొన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ట్రయల్ వర్షన్సే. బట్ రియల్ గా మనం నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ కి రావాల్సిందే. మీరు ఇన్స్టిట్యూట్ కి వస్తేనే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, మీరు చేయగలరు. ఓకే, ఇక్కడ చాలా ట్రిక్స్ చెప్పడం జరుగుతుంది, టూల్స్ ఎలా వాడతారో చెప్పడం జరుగుతుంది. ఒక సీనియర్ అంటే ఆల్రెడీ ఒక 5 years 6 years వర్క్ చేసిన కూడా మనకి మదర్ బోర్డ్ వర్క్ నేర్చుకోకపోతే మార్కెట్ లో వాల్యూ లేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి వాల్యూ కావాలి, మనకు డబ్బులు కావాలంటే ఖచ్చితంగా మదర్ బోర్డ్ వర్క్ నేర్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన ఇన్స్టిట్యూట్ లో ఉండే టూల్స్ ఎక్విప్మెంట్స్ మీరు ఆల్రెడీ చూశారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కి మనం ఇవ్వడం జరుగుతుంది. ఒక మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్క పక్కన, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నాయి? వాళ్ళు లేదు సార్, వాళ్ళు కూడా చాలా మంది ఫ్రెషర్స్ కూడా ఉంటారు. అసలు వర్క్ జీరో నాలెడ్జ్ తో వచ్చిన ఉన్నారు సార్. కూడా అవుతున్నారు. అంటే జీరో నాలెడ్జ్ ఉన్న కూడా ఇక్కడ నేర్చుకోగలరు. రైట్. అంటే జీరో నాలెడ్జ్ ఉన్న కూడా మనం ఇక్కడ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫ్రెషర్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోవడమే కాకుండా జీరో నాలెడ్జ్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, షాప్ రన్ చేస్తూ 10 years 5 years రన్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్స్ కి వచ్చి నేర్చుకోవాల్సిందే. అది మన ఇన్స్టిట్యూట్ కాదు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా నేర్చుకోండి. అదే మన ఇన్స్టిట్యూట్ లో ఏంటంటే మీకు బడ్జెట్ లో దొరుకుతుంది. ప్రెజెంట్ బడ్జెట్ లో దొరుకుతుంది. ప్రతి ఒక్క టూల్స్ ఉంటాయి, ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మన బ్యాక్ అండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. బ్యాక్ అండ్ సపోర్ట్ ఎలాగ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ప్రతి ఒక్కరు గ్రూప్ ఇస్తున్నాం. ప్లస్ మన ఇన్స్టిట్యూట్ యాప్ కూడా లాంచ్ అవుతుంది కమింగ్ సూన్. ఇక దానిలో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కి సపరేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. మన ఇన్స్టిట్యూట్ లో ప్రతి ఒక్క వీడియో కూడా మనం
యాప్ లో అప్లోడ్ చేస్తాం. ఆ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి స్కెమెటిక్స్ లెవెల్లో క్లాసెస్ ఉంటాయి. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఫస్ట్ మన యాప్ చూడండి, యాప్ లో ఉన్న కంటెంట్ నచ్చితే దెన్ కమ్ టు ఇన్స్టిట్యూట్ అనమాట. అలా దాన్ని అప్డేట్ చేసాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ అయితే ఒక 10 days ఫ్రీగా విత్ పెడతా. ఫ్రీగా ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీనే. 18 years నుంచి కాదు, 18 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను నేను. ఇక యూట్యూబ్ స్టార్ట్ అయ్యి మనకి 16 years అయింది కాబట్టి కనిపించట్లేదు, కానీ మన ఇన్స్టిట్యూట్ ఛానల్ కూడా 12 years నుంచి ఉంటుంది ఇప్పటిది కాదు. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి ఎట్లా అనిపిస్తుంది తేజ? చాలా నేర్చుకున్నాం సార్. ఓకే ఓకే, చాలా నేర్చుకున్నాడు అంటున్నాడు, మరి హ్యాపీగా అయితే కనిపిస్తున్నాడు. ఓకే, మరి వెళ్ళిన తర్వాత మన రాజమండ్రిలో ఏమైనా షాప్ అట్లాంటిది పెడతాం సార్ ఖచ్చితంగా. రాజమండ్రి సిటీ సార్, సిటీలో ఉంటున్నారు. ఓకే ఓకే, మరి మనకి కొత్త పిల్లలకి ఎవరికైనా మన ఇన్స్టిట్యూట్ సజెషన్ చేయగలరా? అయితే 100% టెక్నాలజీకి ని సపోర్ట్ చేస్తాం సార్. ఓకే, మీరు ఏం నేర్చుకోవాలనుకున్నా తక్కువలో ఎక్కువ నేర్చుకోండి, అది కూడా టెక్నాలజీకి లో నేర్చుకోండి. మీకు బడ్జెట్ లో ఉండడం ఒకే ఒక ఎత్తు. బడ్జెట్ లో ఉన్నప్పుడు క్వాలిటీ కూడా తగ్గుతుంది అని చాలా మంది అనుకుంటారు. లేదు సార్, ఎక్కడైనా సబ్జెక్ట్ ఒకటే సార్. సబ్జెక్ట్ అనేది ఎక్కడన్నా ఒకటే, ఆ డీప్ లెవెల్ అదే చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడైనా అదే సబ్జెక్ట్ ఉంటది అని మరి అంటే ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఉంటాడు, చాలా చూసుంటాడు. ఫైనల్ గా ఇది సెలెక్ట్ చేసాడంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది సార్ సబ్జెక్ట్ అంటే ఏంటి, దానిలో ఏమేమి వస్తాయి. ప్రతిదీ నోట్స్ ఇచ్చాము. నోట్స్ ప్రతిదీ కూడా ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలని ప్రతిదీ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి వాట్సాప్ గ్రూప్ లో డైలీ ఏదో ఒక పెడతా అప్డేట్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇక ఇట్లానే మనకి మరికొన్ని స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటర్వ్యూస్ అయితే కమింగ్ సోన్ వస్తాయి. ఒకసారి చూసి సెలెక్ట్ చేసి మన ఇన్స్టిట్యూట్ గా రండి. మీకు ఓకే అనుకుంటే దాన్ని కంటిన్యూ జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఆ తర్వాత మన నెక్స్ట్ జనవరిలో మనకి ఇన్స్టిట్యూట్ లో టీవీ రిపేరింగ్ క్లాసెస్ అయితే కమింగ్ సోన్ లాంచ్ చేస్తున్నాము. అట్లా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మీరు రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్.